70 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అప్పుడు జరిగినాయని రాసిన చరిత్ర లేకపోతే 200 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం చరిత్రలో వక్రీకరణతో కూడినయే చూసాం. రెండో వెర్షన్ ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నటువంటి సందర్భం. అందులో ఆర్ఎస్ఎస్‌ని గురించి పచ్చి నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేసినటువంటి వేళ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి విశ్వ సంవాద్ కేంద్ర ఇప్పుడు కీలకమైన పాయింట్స్‌ని రైజ్ చేసుకొచ్చింది. కాంగ్రెస్ ఫేక్ ఏఐ డాక్యుమెంట్ సృష్టించి ఆర్ఎస్ఎస్ మీద నిందలు వేస్తోంది. పార్టీని కమ్యూనిస్టులు ఆక్రమించారన్న దానికి ఇంకో ఉదాహరణ ఇది. అంటే కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాని పెద్దలు ఆర్ఎస్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేస్తూ పట్టుబడ్డారు. మనీష్ తివారీ, జయరాం రమేష్ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఫోటో వదిలి ఆర్ఎస్ఎస్ 1925 నుంచి 47 వరకు ఏ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు అని అబద్ధం పండిస్తున్నారు. కానీ ఆ పేపర్ కాస్త దగ్గరగా చూసామంటే అదంతా పూర్తిగా ఏఐతో తయారైన కట్టుకదే. ఆర్ఎస్ఎస్ని చెడుగా చూపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ మరొక కొత్త సాహసం చేసిందంటే ఆర్ఎస్ఎస్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ శతాబ్దోత్సవం కొత్త దిశలో అనే 3 రోజుల కార్యక్రమం న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్లో ప్రారంభించబోతున్న సమయంలోనే కాంగ్రెస్ ఈ ఫేక్ ప్రచారాన్ని వదిలింది. ఏఐతో తయారు చేసినటువంటి ఈ ఫేక్ పేపర్, కాంగ్రెస్ వాళ్ళు పంచిన ఈ డాక్యుమెంట్ ఏ చరిత్ర పత్రం కాదు, ఏఐతో తయారైన నకిలీ పేపర్. ఆ పేపర్లో బ్రిటిష్ హోమ్ డిపార్ట్మెంట్ అని రాసింది. కానీ బ్రిటిష్ ఇండియా కాలంలో అలాంటి శాఖ అసలే లేదు. ఈ ఒక్క విషయం చాలు, అది ఫేక్ అని వెంటనే అదృశ్యం అయిపోతుంది. వక్రీకృత సీల్, అర్థం లేని పదాలు. ఆ పేపర్లో ఉన్న సీల్ కాపీ పేస్ట్ చేసినట్టు ఉంది. అసలైన బ్రిటిష్ యాంబ్లం మోటో డయూ ఎట్ మోన్ డ్రయాట్ అంటే దేవుడు మరియు నా హక్కు. కానీ కాంగ్రెస్ వాళ్ళ ఇమేజ్లో డయూ డ్రయాట్ అని ఉంది. అదేమో అర్థమే లేని పదం. సీల్ మీద ఉన్న సంతకాలు కూడా గజిబిజిగా ఏఐ పుట్టించిన వాటిలానే ఉన్నాయి. తప్పు పేర్లు, తప్పు పదజాలం. ఇంకో పెద్ద పొరపాటు ఏంటంటే ఆ పేపర్లో ఆర్ఎస్ఎస్ అని వాడారు. బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో ఎప్పుడు ఆర్ఎస్ఎస్ఎస్ అని మాత్రమే వాడేది. అందువల్ల ఈ డాక్యుమెంట్ పూర్తిగా కట్టుకదని స్పష్టమవుతుంది. అదంతా చూసినప్పుడు తేలిపోతుంది. కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ మీద ఫేక్ ఏఐ పరికరాలతో దుష్ప్రచారం చేస్తుంది. దేశానికి సేవ చేసిన వాళ్ళని గౌరవించకుండా రాజకీయ కసితో అబద్ధాలు పండిస్తుంది. లేకపోతే సంఘ్ సత్యాగ్రహంలో 1930లో గాంధీ గారు చేసిన దాండీ యాత్రలో ఆర్ఎస్ఎస్ స్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ కూడా పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక పదవి వదిలేసి స్వతంత్ర పోరాటంలో ముందుకు వచ్చారు. ఆయన కూడా జైలుకి వెళ్ళారు. హెడ్గేవార్ గారు ఎప్పుడు చెప్పేవారు, దేశ స్వాతంత్రం కోసం పోరాడేటప్పుడు అందరూ కాంగ్రెస్ కింద ఏకం కావాలి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో ఉండి హిందూ సమాజంలో రావాల్సిన సంస్కరణ మరియు సంఘటన కార్యం చేయాలని చెప్పారు. 1930 జూలై 21న యవత్కల్ ఆయన చేసిన సత్యాగ్రహం తర్వాత 9 నెలల కఠిన శిక్ష విధించారు. 100కి పైగా స్వయం సేవకులు అకోలా జైలుకు పంపబడ్డారు. ఆర్ఎస్ఎస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం 1932లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు పాల్గొనకూడదని ఆదేశం జారీ చేసింది. 1933లో బ్రిటిష్ సెక్రటరీ ఎంజీ హాన్లెట్ ఆర్ఎస్ఎస్పై సమాచార సేకరణకు ఆదేశించాడు. డిసెంబర్ 1933లో ఆర్ఎస్ఎస్ని కమ్యూనల్ అని ముద్ర వేసి ప్రభుత్వ టీచర్లు సభ్యులు కాకూడదని చెప్పాడు. కానీ 1934 మధ్య ప్రాంత అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల ముందుకొచ్చి ఆర్ఎస్ఎస్ మీద నిషేధం తీసేయాలని బహిరంగంగా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర చూస్తే డాక్టర్ హెడ్గేవార్ గారి మరణం 1940 తర్వాత ఈ గురూజీ గోల్వల్కర్ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటాన్ని కొనసాగించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనప్పుడు విదర్భ ప్రాంతం మొత్తం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలతో కదిలిపోయింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాదా నాయక్, బాబురావు బెగాడే, అన్నాజీ, కాంగ్రెస్ నాయకుడు ఉద్దవరావు కోరేకర్లతో కలిసి ఉద్యమం నడిపారు. ఈ పోరాటంలో యువ స్వయం సేవకుడు బాలాజీ రాయ్పుర్కర్ ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత జరిగిన చిమూర్ ఘటన, చిమూర్ అష్టి ఎపిసోడ్లో 125 మంది సత్యాగ్రహీలు, వేలాది స్వయం సేవకులు జైలుకి వెళ్లారు. హేమూ కలాని, దాదా నాయకులకు మరణదండ విధించారు. 1943లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో స్పష్టంగా రాస్తుంది, ఆర్ఎస్ఎస్ అసలు లక్ష్యం బ్రిటిష్ వాళ్ళని భారత్ నుంచి తరిమేయడమే. స్వయం సేవకులు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాట కంటే పెద్ద సాక్ష్యం ఏదే ఉండదు. కమ్యూనిస్టులు అసలు ముఖం. అదే కాలంలో కమ్యూనిస్టులు మాత్రం స్వాతంత్ర ఉద్యమానికి దూరంగా ఉండి భారత స్వాతంత్రం అసలు నిజమైంది కాదు అని పిలిచారు. రాజ్యాంగాన్ని కూడా బూర్జువా పత్రం అని తిట్టేశారు. కానీ నిజమేంటంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలతో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు త్యాగాలు జరగవు. వాళ్ళు చేసిన సేవ త్యాగం వల్ల ఈ దేశం ఈరోజు బలంగా నిలిచింది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే భారత భవిష్యత్తుకి నడకరాళ్ళు అయ్యారు. వాళ్ళు చేసిన కృషిని ఎవరూ చెరపలేరు. అదే చరిత్రలో బంగారు అక్షరాలతో ఉంది అన్నటువంటిది ఈ కేంద్రం ప్రొజెక్ట్ చేసింది.